హాయ్ ఫ్రెండ్, ఈరోజు 4వ రోజు డైట్ చేస్తున్నాను. ఈరోజు ఉదయం వేడి నీళ్ళు తీసుకొని తర్వాత తులసి ఆకులతో కషాయంలాగా తీసుకున్నాను. తులసి ఆకులు క్యాన్సర్ని అరికట్టే శక్తి తులసికి ఉంది. అది రోజు తాగిన 2 ఆకులు నవిలి మింగిన చాలా మంచిది. దగ్గుండే వాళ్ళకి, కొంచెం ఏజ్ అయిన వాళ్ళకి ఎప్పుడు దగ్గు వస్తూ ఉంటుంది. ఏది చిన్నది ఏమి తిన్నా కానీ దగ్గు వస్తుంది. అలాంటి వాళ్ళకి తులసి ఆకులు, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి ఏదైనా పర్వాలేదు, డైలీ కొంచెము కషాయంలాగా తాగితే దగ్గు తగ్గుద్దని తెలిసింది. అది కఫ కట్టుకొని ఉన్నప్పుడు ఆ కఫ ఫ్రీ అయిపోయి ఒక నెల రోజులు డైలీ తాగితే ఇలా బాగా మరగాలి. అప్పుడే ఆకుల సారము నీళ్ళలోకి పోయేది. అది 30 రోజులు తాగితే వయసు అయిన వాళ్ళకి కఫ ఫ్రీ అయిపోద్దంట. అది ఒక ఆవిడ ఆమె అనుభవంతో చెప్పింది, నా ఫ్రెండు. దానికే ఇలా చెయ్యండి. ఏమంటే ఏజ్ అయిన వాళ్ళకి నేను చాలా దగ్గర చూసుండాను, ఎప్పుడు దగ్గుతూ ఉంటారు. ఎందుకంటే అది కఫ, వాళ్ళకి వయసు అయిన వాళ్ళకి కొంచెం కఫ ప్రాబ్లము ఉండేటట్టుంది. వాళ్ళు తాగండి, తప్పకుండా తాగండి. ఇది నిజంగా అనుభవంతో చెప్తున్నాను. ఇప్పుడు అవి తీసుకుంటున్నానండి. వేడి నీళ్ళు తాగి ½ అన్ అవర్ ఎక్సర్సైజ్, యోగా ఇవన్నీ చేశాను. డైలీ చెప్తున్నాను, ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తాను. ఆ తర్వాత ఆ తులసి నీళ్ళు తాగినాను. తీసుకున్నాక 9 o'clockకి ఇవి డ్రై ఫ్రూట్స్లో నేను నిన్న మొన్న 3 రోజులు కూడా అవి గ్రౌండ్నట్ నానబెట్టినవి, నైట్ నానబెట్టి 24 గంటలు నానాలి. అప్పుడు అందులో ఉన్న ఫ్యాటు వెళ్ళిపోద్ది. అప్పుడు మనము తినచ్చు. అది ఇమ్యూనిటీ. ఈరోజు అది యాడ్ చేసుకున్నాను. ఇవి కొన్ని పాలండి, కొన్ని పోసుకున్నాను. డైలీ పాలు కూడా ఫ్యాట్ అని నేను ఈరోజు తక్కువ తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్తో పాటు ఆ గ్రౌండ్నట్ నానబెట్టినవి, ఇంకా కొంచెం పాలు తీసుకున్నాను. అవే ఇవి షేక్ అండి. అర్ధము అరటిపండు తీసుకున్నాను. రోజు ఒకటంటే వాయువు, అది దానిపై అర్ధం తీసుకున్నాను. తర్వాత 11 o'clockకి ఇవి ఈ కాబోలి చెన్న, ఇవన్నీ మంచి ప్రోటీన్ అండి. అందుకు ఇది ఆకలైంది. 11 o'clockకి ఉడికించుకున్న వాటిలో ఒక్క పచ్చిమిర్చి సగం వేసాను. ఆనియన్ వేసుకున్నాను. ఆనియను అవి తినకూడదు, ఏమైనా ఉడికించుకొని తినాలి, పచ్చిదే తినకూడదు. అయినా తినలేక కొంచెం వేసుకున్నాను. కొంచెం టమాటో, కొంచెం ఉప్పు, కావాలంటే మిరియాలు, నిమ్మరసము, మిరియాల పొడి, మిరియాలు కాదు, ఇవన్నీ వేసుకొని, నిమ్మరసము ఇవన్నీ వేసుకొని, ఇంకా మీకు కావాలంటే మొలకలవి ఏమన్నా గింజలు, కుకుంబరు ఇవన్నీ వేసుకొని తింటే కడుపు నిండుద్ది. ఇది మధ్యాహ్నం కండి. మధ్యాహ్నము నేను వేసింది ఏం నూనె అంటే కొబ్బరి నూనె. అది డైట్ చేసే వాళ్ళంతా కొబ్బరి నూనె వాడితే చాలా మంచిది. నా బ్యాక్గ్రౌండ్లో కొంచెం సౌండ్ వస్తుందండి, వినపడదు, అది చేసుకోండి. ఏమంటే ఫ్యాక్టరీలో వస్తుంది, ఇక్కడ మేకింగ్ మిషన్ ఫ్యాక్టరీలో. అందులో నేను ఆనియన్ ముక్కలు, ఒక పచ్చిమిర్చి, ఒక వెల్లుల్లిపాయ వేసుకున్నాను. వెల్లుల్లిపాయ కూడా అది మందది. డైలీ ఒక్కటి తీసుకున్న చాలు, ఒక్కరోజు తీసుకోకుండా పర్లేదు.
ఉప్పు వేసుకున్నాను. ఉప్పేసి ఇది తర్వాత ఉడికించుకొని, ఇదేమంటే పొట్లకాయ అండి, చెప్పేది మర్చిపోయా. పొట్లకాయ 1/4 కేజీ తీసుకున్నాను. ఇందులో నేను 2 చపాతీలు తీసుకొని, ఇది 1/4 కేజీ పొట్లకాయ పొడికాయలు. ఒక్క చపాతీ ఇన్ని కాయలు తీసుకున్నా బెస్టే. ఇంకా ఇన్ని తినలేము అనుకుంటే 2 చపాతీలు తీసుకొని అది సగం తీసుకోండి. ఇందులో కొంచెం టెంకాయ పాలు పోసానండి. టెంకాయ పాలు ఏమంటే ఎముకలకి చాలా మంచిది. ఎముకల్లో గుజ్జు అరిగిపోతుంది కదా, ఎముకల్లో సున్నం అంటారు కదా, అలాంటిది ఇది. ఎముకల్లో కాల్షియం వస్తుందని తెలుసు. దానికే కొబ్బరి గురించి కూడా చెప్తూ ఉంటాను. కొబ్బరి పాలు పోసుకున్నాను. అవి ఆ నీళ్ళే చాలు, ఉడికిపోతుంది. చూడండి ఉడికింది. తర్వాత పప్పులు, శనగపప్పులు, ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి, అందులో 1-2 వెల్లుల్లి వేసి పెట్టుకొని ఉన్నాను మిక్సీ పట్టి. అవి కొంచెం వేసుకున్నాను. ఇది ఈ తాలింపే తిని కూడా పొట్ట నింపుకోవచ్చు. ఉండలేని వాళ్ళు 1-2 చపాతీలు తీసుకోవచ్చు. నేనైతే 1 చపాతీ ఈ తాలింపు అంతా తిన్నాను. 1/4 కేజీ తాలింపు. కర్రీసు ఎక్కువ తిని ఫుడ్డు చపాతీ, అన్నము ఇలాంటివి తక్కువ తింటే బరువు తగ్గుతారు. నేనైతే 4 రోజుల్లో 1 కేజీ తగ్గాను. కావాలంటే నేను వెయిట్ చూపిస్తాను. ఫస్ట్ రోజు వెయిట్ చూడాల్సి ఉన్నది, చూడలేదు. అప్పుడు 78 ఉన్నాను, ఇప్పుడు 76కి వచ్చాను.